నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం. మంత్రులు గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరిధిలో భూగర్భ విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్లు మరియు ఇతర విద్యుత్ అభివృద్ధి పనులకు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ మేఘా స్వరూప్ తదితరులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగంలో విస్తృత సంస్కరణలు చేపట్టి పగడ్బందీ ప్రణాళికతో వినియోగదారులకు ఎటువంటి కోతలు లేకుండా నిరంతరాయ విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలిపారు. ఒక్క రోజులోనే 485 కోట్ల రూపాయల వ్యయంతో 8 పనులకు సంబంధించిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. గత ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని, అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా పెంచలేదని గుర్తు చేశారు. గతంలో ట్రూ యాప్ ఛార్జీలతో ప్రజలపై భారం మోపగా ప్రస్తుతం ట్రూ డౌన్ చేసి ఉపశమనం కల్పించామని అన్నారు. ఈసారి బొగ్గు ఆధారంగా రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్న భావనతో వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నామని, కేంద్ర సహకారంతో రైతులకు త్వరలోనే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును నిరంతరాయంగా అందించే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, వినియోగదారులపై అదనపు భారం లేకుండా నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గతంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఉండేవని, అయితే ప్రస్తుతం ఎక్కడా కోతలు లేవని అన్నారు. దాదాపు 100 కోట్ల రూపాయల వ్యయంతో 56 రకాల విద్యుత్ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ట్రాన్స్కో రూపొందించిన డిపిఆర్ అద్భుతంగా ఉందని, దీనికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పూర్తి సహకారం అందించారని, సమస్యల పరిష్కారంలో ఆయన సమర్థ నాయకత్వాన్ని ప్రశంసించారు. పుష్కరాలను 2027 జూన్, జూలై నెలల్లో వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోందని మంత్రి దుర్గేష్ తెలిపారు. రాజమహేంద్రవరం ప్రజల చిరకాల కోరిక అయిన హేవలాక్ బ్రిడ్జిను ఆధునీకరించి పాదచారులకు అనుకూలంగా సుందరీకరించనున్నట్లు తెలిపారు. కేంద్రం మంజూరు చేసిన 94 కోట్ల నిధులతో అఖండ గోదావరి ప్రాజెక్టు పనులు వేగవంతం చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీసీఎల్ ఎస్ఈ కె తిలక్ కుమార్, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హ్యాపీ బర్త్డే చెప్తాం. థ్యాంక్ యూ అండి. పైకి రండి గారు, మన కౌన్సిలర్ అధ్యక్షతన, అలాగే యువ నాయకులు మన ఆదిరెడ్డి వాసు గారు, అలాగే మంచి అనుభవజ్ఞులు మన బతులు బలం పూర్తయింది. మీ చేతుల మీద ఎందుకంటే ఒక డెన్స్లీ పాపులేటెడ్ అలాంటి ఒక అర్బన్ లో అదేవిధంగా దాదాపు 8 వర్కులు ప్రారంభించడాలు కానీ, శంకుస్థాపన చేయడాలు కానీ, ఏదైతే 485 కోట్ల రూపాయల పనులు ఇవాళ ఒక్కరోజే చేస్తాం విద్యుత్ శాఖ నుంచి. అదొకటి. దాంతోపాటు ఇవాళ మన రాష్ట్రంలో ఇందాక చెప్పారు మన వాళ్ళు, దేశంలో ఎక్కడైనా విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోతారు. మనం ఫస్ట్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు రాగానే గత గవర్నమెంట్ 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. మనం ఈ 5 సంవత్సరాలు 1 రూపాయి కూడా పెంచలేదు. అవకాశం ఉంటే మళ్ళీ మనం ఎలక్షన్కి వెళ్ళే లోపల విద్యుత్ ఛార్జీలు తగ్గించి మనం ఎలక్షన్కి వెళ్ళాలనే మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాని అనుగుణంగానే మనం పనిచేస్తున్నాము. ఇందాక బుద్ధి చౌదరి గారు చెప్పినట్టు ట్రూ అప్ నుంచి మనం 13 పైసలు ట్రూ డౌన్ చేసాం. అది అందరూ కూడా మరి అధికారులకు అందరూ తెలుసు, ప్రజలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ట్రూ డౌన్ చేసిన రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. ఇట్లా చేసాం. అది కూడా మీరు చూడండి, మనం బొగ్గు నుంచి విపరీతంగా ఉత్పత్తి చేస్తాం. ఈ సంవత్సరం
మనం చరిత్రలో ఎప్పుడు ఉత్పత్తి చేయనంత విద్యుత్తుని ఉత్పత్తి చేసిన రాష్ట్రం ఈసారి మన కంపెనీ నుంచి ఉత్పత్తి ఎక్కువ చేసాం. ఈసారి రికార్డ్ స్థాయిలో ఉత్పత్తి చేశాం మనం ఈ సంవత్సరం. అది కాకుండా ఇప్పుడు చాలా సంస్కరణలు తీసుకొచ్చాం, చాలా వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. సూర్య గారు తీసుకొచ్చాం, ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అందరూ కలిపి వాళ్ళ ఆశీస్సులతో దాదాపు 6 లక్షల కనెక్షన్లు సూర్య గారి ద్వారా ఎస్సీ ఎస్టీ ఇళ్ల మీద 100% సబ్సిడీ తోటి పెట్టాలనే దానికోసం వాళ్ళు తీసుకొచ్చాం. కేంద్ర ప్రభుత్వం 60,000 సబ్సిడీ ఇస్తుంది, మనం ఒక 75,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. దాదాపు అవన్నీ కూడా మన వాళ్ళందరూ జాగ్రత్త చేసుకొని ఇమీడియట్ గా వర్క్ చేపిస్తే కనుక మొత్తం ప్రతి ఇంటిలోనూ కూడా వాళ్ళ డే టైం లైట్ తోటి వాళ్ళు విద్యుత్తుని తయారు చేసుకుని వాళ్ళ ఇంటి అవసరాలకు వాడుకునేటట్టు చేస్తున్నాం. అది కాకుండా మిగతాది కూడా చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు గుజరాత్ లాంటి రాష్ట్రాలు, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు బాగా ముందు వెళ్ళిపోతా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మనం కూడా కాంప్లీట్ అవ్వాలి, 20 లక్షల కనెక్షన్స్ ధ్యేయంగా మనం ఇళ్ల మీద సోలార్ రూఫ్ టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పుడు 6 లక్షల కనెక్షన్స్ ఇస్తున్నాము, ఫ్రీ పవర్ 100% మనమే తీసుకొచ్చేస్తున్నాము. అదేవిధంగా బీసీలకు వచ్చేసరికి కేంద్రం ఇచ్చే సబ్సిడీకి 78,000 కాకుండా ఇంకొక 20,000 అదనంగా మన ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయించుకుంది. ఇవాళ మీ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో పుష్కరాలకు సంబంధించి కమిటీ వేశారు. ఆ కమిటీ మేమందరం కూడా మంత్రులు ఉన్నాం, వచ్చి పవర్దే కాకుండా ఇరిగేషన్ కాకుండా మిగతా సమస్యలు అన్నిటిపైన కూడా ఒక రోజు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టుకొని మిగతా సమస్యలు మిగతా వాటిని అన్నింటినీ కూడా వేగవంతంగా పనిచేయడానికి పుష్కరాలు గతంలో ఎప్పుడు జరిగిన విధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కూటమి నాయకత్వంలో జరగడానికి ఇంకా ఎక్కువ పనిచేసి మంచి పేరు తీసుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. ఇది ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. నిజానికి గతంలో మనకి ఇంటరప్షన్ తో కూడినటువంటి పవర్ సప్లైని మనం చూసాం. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరందరూ గమనించినటువంటి మాట, ఎక్కడా కూడా పవర్ సప్లై అనేటువంటి దానికి అంతరాయం లేదు. అయితే అది ఊరికే మాట చెప్తే వచ్చేటువంటిది కాదు, దానికి నిర్వహణ సరిగ్గా ఉండాలి. ఏవైతే వేస్ట్ ఉంటుందో ఆ వేస్ట్ ని తగ్గించుకోగలగాలి. దాంతోపాటు సాంకేతిక పరమైనటువంటి కార్యక్రమాలని నిర్వహించుకుంటేనే మనం నిరంతరాయంగా పవర్ సప్లై ఇవ్వగలుగుతాం. అదే సమయంలో నిరంతరాయంగా పవర్ సప్లై ఇవ్వాలంటే మరొక పక్కన ట్రూ అప్ ఛార్జెస్ అనేటువంటి మాట కూడా ఎదురపడుతుంది. మనం వినియోగదారుల మీద భారం మోపితేనే నిరంతరాయంగా పవర్ సప్లై ఇవ్వలేనటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వినియోగదారుల మీద ₹1 కూడా అదనపు భారం పడకుండా పూర్తిగా మనం నిరంతరాయంగా కరెంట్ ఇవ్వగలుగుతున్నామంటే దానికి సమర్థవంతమైనటువంటి కూటమి ప్రభుత్వం, దాన్ని నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధాన కారకులైనటువంటి మాటని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. దాంతో పాటు రాజకీయపరమైనటువంటి ఆలోచన ఎంత చేసినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో దాన్ని అమలు చేయడానికి అవసరమైనటువంటి యంత్రాంగం, వారి యొక్క సమర్థత, నిర్వహణ తీరు, ఇవన్నీ కూడా చాలా అవసరమైనటువంటివి. అవన్నీ కూడా సమృద్ధిగా మన తూర్పుగోదావరి జిల్లాకు అందాయనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అందుకే ఇవాళ మీరు రమారమి 56 పనులు 96 కోట్లు రమారమి 100 కోట్ల రూపాయలతోటి మనం ఇవాళ అమలు చేసుకుంటున్నామంటే దానికి ప్రభుత్వం చూపిస్తున్నటువంటి శ్రద్ధ, దానికి ఇది అవసరం, వీటి ద్వారా నిరంతరాయంగా ఇవ్వగలుగుతామనేటువంటి ఒక డిపిఆర్ ని తయారు చేసినటువంటి మీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. పర్యాటక శాఖ తరఫున కూడా రాబోయే రోజుల్లో మీకు పుష్కరాలు వచ్చే నాటికి ఒక పక్కన ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఏర్పాటు చేసినటువంటి రివర్ ఫ్రంట్ తో పాటు అఖండ గోదావరి ప్రాజెక్ట్ ని కేంద్ర ప్రభుత్వం నుంచి 94 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేస్తున్నాను. దానికి సంబంధించి ప్రధానంగా హేవలాక్ బ్రిడ్జ్ ని చిరకాల వాంఛైనటువంటి మన ప్రాంత ప్రజలకి హేవలాక్ బ్రిడ్జ్ ని మనందరూ పాదయాత్ర చేసేటువంటి వారందరికి ఉపయోగపడే విధంగా, పాదచారులకు ఉపయోగపడే విధంగా, దాంతో పాటు సుందరీకరించడం, పుష్కర్ ఘాట్ సుందరీకరించడం, ఇటు పక్కన మన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు రిప్రజెంట్ చేస్తున్నటువంటి కడియంలో అక్కడ ఒక కార్యక్రమం, నిడమవోలు నియోజకవర్గంలో ఒక కార్యక్రమం, దాంతో పాటు అన్నిటికంటే ముఖ్యమైనది కుంభమేళ తరహాలో రేపొద్దున వచ్చేటువంటి భక్తులకి వారికి ఆచ్ఛాదన కల్పించడానికి, వారికి వసతి సౌకర్యం కల్పించడానికి బ్రిడ్జిలంక మీద మనం ఏర్పాటు చేసుకోబోతున్నటువంటి టెంట్ సిటీస్.
ఆ టెంట్ సిటీలు ఏర్పాటు చేసి వచ్చిన వారు ఎంతమంది అయినా సరే వారికి వసతి సౌకర్యం కల్పించేలాగా ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం. దానికి ముఖ్యంగా కావలసింది పవర్ సప్లై. ఇవాళ ఆ టెంట్ సిటీస్ కానీ ఈ సబ్ స్టేషన్స్ కానీ నిరంతరాయంగా పవర్ రావాలంటే ఈ కార్యక్రమాలు చాలా అవసరం. వాటికి ఒక సంవత్సరం ముందుగానే ఈ కార్యక్రమాలన్నింటినీ శాంక్షన్ చేయించి వాటికి శంకుస్థాపన చేయడానికి ఇచ్చేసినటువంటి రవి గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ